నమస్కారం. ఎస్ఎస్ నగరి న్యూస్కి స్వాగతం. తిరువళ్ళూరులో జరిగిన తాజా ఘటనపై నగరి సీఐ మల్లికార్జున స్పందించారు. సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఒక కేసు విచారణ నిమిత్తం నగరి పోలీసులు తిరువళ్ళూరు వెళ్లడం జరిగింది. అక్కడ ఒక బంగారు దుకాణం గోల్డ్ షాప్ వద్ద విచారణ నిర్వహిస్తుండగా కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు విధులకు ఆటంకం కలిగించారు. పోలీసులు వారిని ఫోటోలు మరియు వీడియోలు తీయవద్దని కోరగా, వారు పోలీసుల ప్రవర్తన దురుసుగా ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఐ మల్లికార్జున వెల్లడించారు. తాము తిరువళ్ళూరు వెళ్తున్న విషయంపై ముందే నగరి డీఎస్పీ గారికి, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారని, విచారణలో భాగంగానే తాము అక్కడికి వెళ్లామని సీఐ స్పష్టం చేశారు. నుంచి తిరుమంగళంలో ఉన్న చెన్నై వద్ద గల తిరుమంగళంలో ఉన్న ఆరాధ్య గోల్డ్ షాప్ హెడ్ క్వార్టర్ వద్దకు కేసు దర్యాప్తులో భాగంగా వెళ్ళడం జరిగింది. అయితే కొంతమంది లోకల్ యూట్యూబ్ ఛానల్స్ వారు రిసీవర్కు ఫేవరబుల్గా పోలీసు వారు ఏదో వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు, వాళ్ళ వద్ద ఉన్న ఫోన్లో వీడియోలు డిలీట్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవము. లోకల్ పోలీసు వాళ్లకు లోకల్ డీఎస్పీ గారికి ఇంటిమేషన్ చేసిన తర్వాతనే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలలో పబ్లిష్ చేస్తున్నారో ఇదంతా అవాస్తవము. కొంతమంది లోకల్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావాలనే పోలీసుల యొక్క పరువు మర్యాదలకు భంగం కలిగించే విధంగా యూట్యూబ్లో సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాబట్టి మేము నగరి పోలీసు వారి తరఫున ఈ సదరు విషయాన్ని మేము ఖండిస్తున్నాము.